స్నోరింగ్ గురక పెట్టడం అనేది సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక పెద్ద సమస్యకి సంకేతం. స్లీప్ యాప్నియా అనేది కొత్త విషయం ఏం కాదు. ఇది ఈ పర్టికులర్ పేరు పెట్టడానికి ముందే చాలా మందికి జరుగుతూ ఉంది. బాగా ఎక్కువగా గురక పెట్టడం రాత్రిపూట, అప్పుడప్పుడు ఊపిరి ఆగినట్టు అయ్యి నిద్రలో ఉలిక్కిపడి లేవడం, రోజంతా అలసటగా ఉండడం దీని లక్షణాలు. అండ్ ఈ స్లీప్ యాప్నియా అనేది ఎందుకు అవుతుంది అంటే, ఈ ఎయిర్ పైప్ దగ్గర ఉన్న చుట్టూ ఉన్న కండరాలు అవి కొంచెం కుచించుకోవడం వల్ల ఎయిర్ వే అంటే ఎయిర్ లోపలికి వెళ్ళేది, శ్వాస అనేది తగ్గడం వల్ల బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళి ఒకసారిగా మనం ఉలిక్కిపడలేస్తూ ఉంటాం. ఆ ఎయిర్ కోసం బాడీ ఎక్కువ తీసుకోవడానికి కూడా గురక రూపంలో సౌండ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ దీని లక్షణాలు. దీనిలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి అబ్స్ట్రక్టివ్ అంటారు, అంటే ఏంటి, సంథింగ్ ఏదో అడ్డం పడుతుంది అంటే ఇక్కడ కండరాలు అడ్డం పడడం వల్ల అబ్స్ట్రక్టివ్, వెళ్ళనివ్వట్ల గాలిని, అదొక రకం. ఇంకోటి సెంట్రల్ అంటే బ్రెయిన్ ఏంటంటే శ్వాస తీసుకోవాలి అనే విషయాన్ని నీ కండరాలకి వాటికి చెప్పట్లేదు, దానివల్ల కూడా అవ్వచ్చు. ఇంకోటి కాంప్లెక్స్, రెండు కలిసి బోత్ కండరాలు స్లో అవ్వడం అండ్ బ్రెయిన్ కూడా సిగ్నల్స్ ఇవ్వడం ఆగడం వల్ల కూడా జరగవచ్చు. ఇలా 3 రకాలు ఉంటాయి. ఈ విషయంలో బాగా ఇబ్బంది పడే పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియదండి ఇది ఒకటి జరుగుతున్నట్టు. పక్కన ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. సో డెంటిస్ట్ దీనికి ఏం చేయగలరు అనేది ఒక సొల్యూషన్ ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్ టు మనోహర్ అడ్వాన్స్డ్ డెంటల్ కేర్.